ఈ వీడియోలో ఏసీ అంటే ఏంటో చూద్దాం. మన ప్రీవియస్ వీడియోస్లో మనం డీసీ అంటే చూసాము. సో డీసీకి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్, అండ్ డైరెక్షన్. ఇది ఈ మ్యాగ్నిట్యూడ్లో రైట్ పాజిటివ్ అవ్వచ్చు లేదా అంటే నెగిటివ్ అవ్వచ్చు. సో ఈ రెండు కూడా మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఈ రెండు కూడా మనకి చేంజ్ అవ్వవు. దెర్ ఈజ్ నో చేంజ్. సో ఒక డీసీ ఫంక్షన్ని మీరు విత్ రెస్పెక్ట్ టు టైం టీ దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఇట్స్ అ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఏమవుతుంది? కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు. అయితే పాజిటివే ఉండాలని రూల్ ఏం లేదు. వీ మే హ్యావ్ నెగిటివ్ వాల్యూ ఆల్సో. సో అట్ ఎనీ టైమ్ టీ మీరు ఫంక్షన్ వాల్యూ చూస్తే ఇది f1 ఫిక్స్ అండ్ దిస్ ఇస్ నో చేంజ్ హియర్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ మైనస్ f2 హియర్, దిస్ ఇస్ మైనస్ వాల్యూ. బట్ ఏసీకి వచ్చేసరికి ఏమవుతుంది? Alternating quantity is one that periodically reverses direction and changes magnitude. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ ఏసీ వేవ్స్ ఉన్నాయి. ఏటిని అబ్జర్వ్ చేశారు? ఈ వేవ్స్కి. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, టైంతో విత్ రెస్పెక్ట్ టు టైం టీతో మీరు ఫంక్షన్ వాల్యూకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయిపోతుంది, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. బట్ ఇక్కడ చూడండి, అట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ నాకు చూడండి వాల్యూస్ ఏమవుతున్నాయి, చేంజ్ అయిపోతూ ఉన్నది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ఏసీ క్వాంటిటీస్. నౌ ఇన్ దిస్ వేవ్, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈస్ ద రిఫరెన్స్ వేవ్, జీరో లైన్ అనుకుంటే ఈ పాయింట్ నుంచి జీరో రిఫరెన్స్ లైన్ నుంచి అప్పర్ పోర్షన్లోని ప్రతి దగ్గర నాకు పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, డౌన్ పొజిషన్లో నాకు నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే నా మ్యాగ్నిట్యూడ్ అనేది సర్టెన్ టైం పాజిటివ్ అవుతున్నది, సర్టెన్ టైం నెగిటివ్ అవుతున్నది. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వేవ్, ఆల్ ద టైమ్ మై వాల్యూ ఈజ్ పాజిటివ్, బట్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ వస్తున్నది విత్ రెస్పెక్ట్ టు టైం టీ. సో ఇలా ఉంటే మనకి ఈ వేవ్స్ని ఏసీ వేవ్స్ అంటారు. నౌ నా ఫంక్షన్ అనేది ఒకవేళ వోల్టేజ్ వేవ్ అయితే, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఏసీ వోల్టేజ్. నా ఫంక్షన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ కరెంట్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఏసీ కరెంట్. సో ఏసీ క్వాంటిటీ మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం టీ లైక్ దిస్, ఆర్ like this. సో ఇది మనకి వోల్టేజ్ అవ్వచ్చు, లేదా కరెంట్ అవ్వచ్చు, లేదా అంటే పవర్ వేవ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అయితే మనం డిస్కస్ చేస్తున్నది మెయిన్గా సైనసోయిడల్ ఏసీ మీద. ఎందుకంటే మనకి జనరేషన్ స్టేషన్లో ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ అనేది మనకి ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. సో హౌ టు బిల్డ్ ఏ ఏసీ వోల్టేజ్ అనే వీడియోలో మీకు ఈ పాయింట్ క్లియర్గా ఉంటుంది. సో బై వెర్చ్యూ ఆఫ్ ఇట్స్ జనరేషన్ మనకు వచ్చే వేవ్ అనేది సైనసోయిడల్ వేవ్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ వన్. రిమైనింగ్ వేవ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ స్క్వేర్ వేవ్. చూడండి, మ్యాగ్నిట్యూడ్ మెయింటైన్ కాన్స్టెంట్, బట్ ఆఫ్టర్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం టీ డ్రాప్ అయిపోయింది. అది జీరో కావచ్చు, లేదా అంటే సమ్ నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు, లేదా అంటే సమ్ పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు. సో బిట్వీన్ దట్ వాల్యూస్, టూ వాల్యూస్, ఇట్ ఈస్ ఆసిలేటింగ్. నౌ కమింగ్ టు దిస్ ట్రయాంగులర్ వేవ్, వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉన్నది ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ. నౌ మ్యాగ్నిట్యూడ్ కూడా మనకి చేంజ్ అవుతుంది. If I consider this is my reference, if it is a reference is like this somewhere here, then మనకి అంతా పాజిటివ్, బట్ మనకి ఏమవుతుందంటే వాల్యూ అనేది టైం టు టైం చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ యువర్ ఏసీ వేవ్స్.